జ్యోతిర్లింగాలలో అద్భుతమైన జ్యోతిర్లింగం ఓంకార క్షేత్రం అంటే. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారం అమరేశ్వరం ప్రజ్వల్యాం వైద్యనాథం చడాకిన్యాం భీమశంకరం సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే వారాణస్యాంతు విశ్వేశం త్ర్యంబకం గౌతమీతటే హిమాలయేతు కేదారం ఘుస్మేశంచ విశాలకే ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః సప్తజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి. 7 జన్మలలో చేసిన మహాపాపములు కేవలము ఈ జ్యోతిర్లింగములను స్మరించినంత మాత్రం చేత, అంటే తలచుకున్నంత మాత్రం చేతనే నశించిపోతాయి కనుక కనీసం వీటిని తలుచుకోవాలన్నారు. ఈ జ్యోతిర్లింగాలలో ఓంకార క్షేత్రంలో అమరేశ్వరుడు అనే పేరుతో ఉన్నాడు. అమరము అన్నా అమలము అన్నా అదే. సంస్కృతంలో రాఖీ లాకి తేడా లేదు. రలయో రభేద అంటే రాఖీ లాకి తేడా లేదు. కాబట్టి చంద్రరేఖ చంద్రలేఖ అని కూడా అనొచ్చు. అందువల్ల అమలేశ్వరుడు అన్న అమరేశ్వరుడు అన్న అర్థములో ఏమీ తేడా రాదు. ఇక్కడ మాత్రం శివుడు 2 రూపాలలో ఉన్నాడు. నర్మదా నదికి ఒక వైపున ఓంకారేశ్వరుడుగా, నర్మదా నదికి మరొక వైపున్న కొండ మీద అమరేశ్వరుడిగా ఉంటాడు. కాబట్టి జ్యోతిర్లింగ దర్శనం అవ్వాలంటే ఓంకారేశ్వరుణ్ణి ఇటు అమరేశ్వరుణ్ణి ఇద్దరిని చూడాలి. భాష రాకపోవటం వల్ల ఓంకారం అమరేశ్వరం ఉంది కదా, ఓంకారం అమరేశ్వరం అని విడదీయడం తెలియక మమలేశ్వరం అండ మొదలెట్టారు రామరామ. అందువల్ల అక్కడ మమలేశ్వరం రాసినది పట్టించుకోకండి. ఓంకారం అమరేశ్వరం, ఓంకారం అమరేశ్వరం, ఓంకారేశ్వరుడు అమరేశ్వరుడు. ఈ రెండింటికి మధ్యలో ప్రవహిస్తున్నది ఏమిటనమాట, 2 కొండలకి మధ్యలో పరమ పవిత్రమైన నర్మదా నది. అందుకే ఓంకార క్షేత్రం ఇటు శివలింగ దర్శనంతో పాటు నర్మదా నద దర్శనం కూడా చేయిస్తుంది. మిగతా నదులకి ఈ నర్మదకి తేడా ఏమిటి? గంగా నదిలో స్నానం చేయటం, యమునా నది దగ్గర స్నానం చేయటం, వీటి వల్ల మనకు పుణ్యం వస్తే నర్మద దర్శన మాత్రంతో పవిత్రం చేస్తుంది అని ఇంత పూర్వం కూడా మీకు స్కాంద పురాణంలో శ్లోకం కూడా రాసిచ్చాం. మీకు నర్మద మిగతా వాటికంటే అంత విలక్షణమైనది. అందుకే ఓంకార క్షేత్రంలో ఈశ్వర దర్శనమునకు వెళ్ళే ముందు నర్మదలో భక్తిపూర్వకంగా సంకల్పం చెప్పుకుని స్నానం చేయాలి. స్నానం చేయకుండా లేదా నర్మదలో దర్శనం చేసుకోకుండా వెళితే ఉపయోగం లేదు. కనీసం నర్మదని స్నానం చేయలేనివాడు 2 చేతులు జోడించి భక్తితో నమస్కరిస్తే చాలు. దర్శన మాత్రంతో పవిత్రం చేస్తుంది కదా అని స్నానం చేయడం మానేమని కదా అక్కడ అర్థం. దర్శనమే ఎంత గొప్పదైతే ఇక స్నానం ఎంత గొప్పది. ఒకవైపు శివుడు ఓంకారేశ్వరుడనే పేరుతో, మరొక వైపున అమరేశ్వరుడనే పేరుతో కొలువై ఉన్నాడు.